మనం ఒక వీడియోను సినిమాటిక్‌గా ఎలా తీయాలంటే, కెమెరాను ఇప్పుడు మనం ఒక లిఫ్ట్ ఉంటది కదా! లెఫ్ట్ ఏడంతస్తుల బంగ్లా మీదకి లిఫ్ట్ పోతా ఉంటే, మనం బయట నుండి చూస్తే లిఫ్ట్‌లో పైకెళ్ళే వాళ్ళు ఎలా కనపడతారు? పైకి పోతున్నట్టు ఉంటది కదా! అలాగే మనం లిఫ్ట్‌లో ఉన్నాం అనుకో, లిఫ్ట్‌లో ఉండి కెమెరా పెట్టి ఏదైనా తీస్తున్నాం దిగుతూ. అప్పుడు ఆ దృశ్యం ఎలా పడుతుంది? మీకు తెలుసు కదా! లిఫ్ట్‌లో ఉండి మీరు ఒక వీడియో తీస్తున్నారు బయట. అప్పుడు లిఫ్ట్ కిందకి వస్తా ఉంటే ఎలా పడుతది? కెమెరా ముంగట కళ్ళు తీయాలి. అంటే సినిమాటిక్ స్టైల్‌లో వాళ్ళు వీడియోలు ఉంటాయి అవి చూడండి. వాటి తీరులో కళ్ళు తీయాలి. అంటే ఇది ఎట్లుంటదంటే ఒక గ్యాస్ బెలూన్ పైకి పోతే ఎలా ఉంటుందో అలా ఉంటది. అంటే గ్యాస్ బెలూన్ ఎవరు నెట్టరు. దానంతట అదే పోదు. పైకి ఎగురుతుంటది. నిరాధారంగా అలా అనమాట. అంటే హెలికాప్టర్‌లో ఉన్నదనుకో, హెలికాప్టర్ నిరాధారంగా ఎగురుతది కదా! ఎవరు దాన్ని పైకి పంపరో అది పోదు. నిరాధారంగా పైకి పోతా ఉంటది చూసినావా? అలా మనం చేతితో కెమెరాను కదిలిస్తుండాలి. సినిమాటిక్ యాంగిల్స్ తెలుసుకొని వాళ్ళు యూట్యూబ్‌లో చూసి అలా కదిలించండి. అంటే మన చేయితో పట్టుకున్నది కెమెరా మీద అది తెలుస్తది. అలాగే మనం భూమి మీద నిలబడ్డది మన ఆధారం అనేది తెలుస్తది. మన చెయ్యి ఆధారము, మన ఆధారం ఉండకుంటే కెమెరా ఎలా ఉంటదో అలా కదిలిస్తా ఉండాలనమాట. అది హెలికాప్టర్‌లో పోతా ఉంటే దానికి నిరాధారంగా ఉంటది కదా! అలా అన్నట్టు కెమెరా అలా కదలాలంట. హెలికాప్టర్ నుండి షూట్ చేస్తే ఎలా ఉంటది? అలా తీయాలనమాట వీడియో. మీరు సినిమాలలో పాటలుంటాయి కదా! పాటలను చూస్తే మీకు అర్థమవుద్ది. కెమెరా యాంగిల్స్‌ని గమనించండి. పాటల మీద ఎలా తీస్తారనేది. అప్పుడు మీకు తెలుస్తది.